పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, మే నెల తల్లి మరియమ్మ గారి యొక్క పూజిత మాసము ఈ యొక్క చివరి రోజు 31వ తేదీన మరి గ్వాడలూపే మాత అద్భుత వాక్య ధ్యానాంశానికి అందరిని కూడా యేసు ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మెక్సికో దేశంలో జరిగిన ఈ యొక్క అద్భుతం తల్లి మరియమ్మ గారు తన బిడ్డల యొక్క సంస్కృతిని, భాషను ఎంతగా గౌరవిస్తుందో తెలియజేస్తుంది. 1531 డిసెంబర్లో జువాన్ డియాగో అనే ఒక పేద ఆదివాసికి తల్లి మరియమ్మ గారు టేపయా కొండపై దర్శనమిచ్చింది. ఆమె ఆ దేశపు స్థానిక భాషలో మాట్లాడుతూ అక్కడ తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. ఆనాడు ఆదివాసీలు అణచివేత గురి అవుతున్న సమయంలో తల్లి మరియమ్మ గారు ఆదివాసీ స్త్రీ రూపంలో దర్శనమివ్వడం ఒక గొప్ప విశేషం. జువాన్ డియాగో ఈ విషయాన్ని పీఠాధిపతులకి చెప్పగా ఆయన నమ్మలేదు. తార్కాణంగా ఏదైనా గుర్తు తీసుకురమ్మని అడిగారు. అప్పుడు మరియమాత ఆ గడ్డ పైన గడ్డ కట్టే చలికాలంలో ఎటువంటి పూలు పూయని ఆ కొండపై అద్భుతమైన కాస్ట్లియన్ రోజా పూలను వికసింపజేసింది. జువాన్ ఆ పూలను తన పై వస్త్రంలో టిల్మా పట్టుకుని పీఠాధిపద్దకు వచ్చి ఆ వస్త్రాన్ని విప్పినప్పుడు మరో మహా అద్భుతం జరిగింది. ఆ పూలు క్రింద పడగానే ఆ టిల్మా ఆ వస్త్రం పైన తల్లి మరియమ్మ గారి యొక్క రూపం అద్భుతముగా ముద్రించబడి ఉంది. ఆ వస్త్రం పైన ఉన్న చిత్రం మానవ నిర్మితం కాదు అని శాస్త్రవేత్తలు దాన్ని పరీక్షించినప్పుడు అందులో ఎటువంటి రంగులు వాడలేదని, ఆ వస్త్రం 100 వేలైనా సరే పాడవకుండా ఉంటుందని, అసాధ్యమని చెప్పేసి తెలిపారు. అంటే 100 సంవత్సరాలు పాడే అవకాశం లేదని అతడు వారి యొక్క శాస్త్రజ్ఞుల ద్వారా తెలుసుకున్నారు. తల్లి మరియమ్మ గారి యొక్క కళ్ళల్లో జువాన్ డియాగో ప్రతిబింబం నేటికి కూడా సూక్ష్మ దర్శనంలో కనిపిస్తుంది. ఈ అద్భుతం ద్వారా మెక్సికోలోని లక్షలాది మంది ఆదివాసీలు క్రీస్తు భగవంతుని విశ్వసించారు. గ్వాడలూపే మాత తనను తాను, నేను మీ తల్లిని కానా, నా నీడలో మీరు సురక్షితంగా లేరా అని పిలుస్తూ మనకి భరోసా ఇస్తుంది. ఈ అద్భుతం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, దేవుడు నిగర్భులను, దీనులను ప్రేమిస్తాడు. తల్లి మరియమ్మ గారు మన కష్టాలను, మన సంస్కృతిని అర్థం చేసుకుంటుంది. ఆమె మనందరికీ అమ్మ. ఆమె మనల్ని ప్రతి వివక్ష నుండి రక్షించి దేవుని బిడ్డలుగా మన గౌరవాన్ని కాపాడుతుంది. గ్వాడలూపే మాత అద్భుత మన విశ్వాసాన్ని ఒక సజీవ సాక్ష్యముగా నిలిచింది. ఈనాడు గ్వాడలూపే మాతను వేడుకుందాం. మన దేశాన్ని, మన ప్రజలను రక్షించమని, మన హృదయాలలో భక్తి అనే రోజా పూలను వికసింపజేయమని ఆ తల్లిని అర్థిద్దాం. మరి ముఖ్యంగా ఆమె మనల్ని తన మాతృత్వపు కవిగిరిలో భద్రపరచమని వేడుకుందాం. పోపు గారు చెప్పిన విధముగా ఈ రోజున ప్రపంచ శాంతి కోసం జపమాలను జపించాలి అంటూ ఉన్నారు. అటువంటి జపమాలను జపించే ప్రతి కుటుంబం ద్వారా ప్రపంచంలో శాంతి సమాధానం చేకూరాలని, మన కుటుంబాల్లో కూడా ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు, ఐక్యత, అనురాగాలు ఉండాలని తల్లి మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ యొక్క అద్భుతం ద్వారా మన కుటుంబాల్లో కూడా శాంతిని, సమాధానం దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశ్రయించి జపమాలను జపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.